హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో ద్వారా మీ ముందుకు వద్దాం అనుకుంటున్నప్పుడు ప్రీవియస్గా వచ్చిన కామెంట్స్ అయితే వాడు చూశాను ఫ్రెండ్స్. అదేంటంటే అరే స్వామి నువ్వు చెప్పిన దానికి చూపించేదానికి ఏమాత్రం సింక్ అవ్వట్లేదు అని చెప్పాడు. నాకు కూడా అది చూసిన వెంటనే ఒకటి అనిపించింది ఫ్రెండ్స్. అదేంటంటే ఒక విషయాన్ని మీకు చెప్పడం కోసం అనేసి నేనేదో ఒక వచ్చిన లాంగ్వేజ్ని బట్టి పెట్టుకొని చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని ఈసారి నుంచి ఎటువంటి బట్టి పడ్డలు అయితే ఉండవు. ఈజీగా క్లీన్గా అయితే చెప్పేస్తాను. ఎలా అంటే మన ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్లుగా ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఫ్రెండ్స్. కాబట్టి అయితే మనం ఇప్పుడు గ్యాజెట్ ఏదైతే ఉన్నాయో చూసేద్దాం. మన దగ్గర మొబైల్స్ అయితే ఉంటాయి కదా, కానీ దానికి సంబంధించిన గ్యాజెట్స్ అయితే మీకు ఈరోజు ఈ లిస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ది మినీ ప్రొజెక్టర్. ఇదేంటంటే పోర్టబుల్ ప్రొజెక్టర్, చాలా చిన్న ప్రొజెక్టర్. ఎంతలా ఉంటుందంటే మీ పాకెట్లో వేసుకుని మీరు పట్టుకెళ్ళిపోవచ్చు, అంత చిన్న ప్రొజెక్టర్. కానీ ఇది చిన్నదైనప్పటికీ కూడా దీని వర్క్ మాత్రానికి ఒక పెద్ద ప్రొజెక్టర్తో ఏమాత్రం తీసిపోదు. ఎలా అంటే మీ ఆఫీస్లో కావచ్చు అండ్ బయట కావచ్చు, అవుట్డోర్లో కావచ్చు, మీరు ఏదైనా సినిమా చూడాలనుకున్నా లేదా ఒక ప్రాజెక్టు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా సరే ఈజీగా దీన్ని అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మీరైతే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే చాలు మంచి బ్యాకప్ అయితే ఇస్తుంది ఈ మినీ ప్రొజెక్టర్. ఇది చూడడానికి చాలా చిన్నదైనప్పటికీ కూడా వర్క్ విషయంలో మాత్రానికి ది బెస్ట్ అనే చెప్పాలి. చూస్తున్నారా, ఇక్కడ ఎనీ సర్ఫేస్ మీద మీరైతే ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, ఎనీ మూవీని మీరైతే ఈజీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఇన్బిల్ట్గా ఒక స్పీకర్ కూడా ఇస్తాడు. కాబట్టి మీరు ఏమైనా మూవీస్ చూడాలనుకున్నా సరే అందులో కూడా బయట అవుట్డోర్లో చూడాలనుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ ఆప్షనే. ఈజీగా తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో వీలైతే ఇస్తాను, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేసుకోండి. మన ఛానల్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ గ్యాడ్జెట్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇదేంటంటే సిమ్ మోర్. అది సరిగ్గా చదివేలో నాకు తెలియదు. కానీ ఏంటంటే ఇది చూడడానికి ఈ విధంగా ఉంది కదా. ఇదేంటంటే ఒకేసారి మీరు 4 సిమ్లు దీంట్లో అయితే ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 4 కాదు 4. ఏంటంటే మన సిమ్లన్నీ కూడా ఈ విధంగా పెట్టేయవచ్చు. పెట్టేసి ఇది ఎక్కడ పెట్టాలో స్వామి అని మీరు అడుగుతారు. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా మొబైల్ లోపల అయితే పట్టదు. ముందు ఏంటంటే సిమ్లు ఈ విధంగా దీంట్లోనే ఇన్సర్ట్ చేసేసి మన సిమ్ ట్రే ఉంటుంది కదా, ఆ సిమ్ ట్రే తీసేసి దాని లోపల నుండి దీన్ని సిమ్ లోపలికి పెట్టినట్టుగైతే చాలు. అంతే. దీన్ని మనం మన యొక్క మొబైల్లోనైతే ఇన్స్టాల్ చేసేసుకుంటే ఒకేసారి 4 సిమ్లు అయితే మనం ఎట్ ఎ టైం అయితే యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ చూడడానికి బాగా చండాలంగా కనిపిస్తుంది కదా బయటికి. అందుకనే మన యొక్క మొబైల్ పౌచ్లో దీన్ని కనిపించకుండా దాచేయాలి. ఎంత దరిద్రం ఎందుకు అనుకుంటావా, అయితే సిమ్ ఒకటే కాదు 2 కావచ్చు, నీ ఇష్టం వచ్చిన వాడుకో. కానీ ఇందులో 4 సిమ్లు వాడాలనుకుంటే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు స్మార్ట్ ట్రైపాడ్. నీ దగ్గర చాలా ట్రైపాడ్లు ఉండొచ్చు, నా దగ్గర కూడా 1-2 ట్రైపాడ్లు ఉన్నాయి, అవి తిరిగిపోయి అనుకోవి. కాబట్టి ఈ ట్రైపాడ్ ఏంటంటే ఏ టెక్నాలజీతో ఇదైతే రన్ అవుతుంది. అందుకనేసి పర్ఫెక్ట్ పిక్చర్స్ లేదా వీడియోస్ కోసమని ఈ గ్యాడ్జెట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ నువ్వు కుకింగ్ లేదా ఏదైనా క్లాసెస్లో చెప్తున్నప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటావు కదా. దానివల్ల ఏంటంటే ఏదైనా రికార్డ్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా పిక్చర్స్ తీసుకోవడం నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇందాక చెప్పినట్టు ఇది ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి నువ్వు ఎటు పక్కన సరే నీ ఫేస్ అయితే ఇది బాగా డిటెక్ట్ అయితే చేస్తుంది. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ యూట్యూబర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను, కానీ డబ్బులే కాబట్టి ఇప్పుడైతే అవ్వట్లేదు. ఇదైతే మనం ఎన్ని పోర్టబుల్గా కావచ్చు లేదా ల్యాండ్స్కేప్లో కావచ్చు, ఈజీగా దీన్ని అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోండి. ఎస్పెషల్లీ మీరు ఎక్కువ యూట్యూబర్స్ లేదా సామాజిక మాధ్యమాల్లో బాగా ఉన్నట్టుగైతే దీన్ని అయితే తీసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. లేడీస్ మీరు కూడా ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే అలా కింద లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు చూసుకున్నట్లయితే లిక్విడ్ గ్లాస్. అదే మన దగ్గర చాలా రకమైన గ్లాసులు చూసుంటాం. ఈ లిక్విడ్ గ్లాస్ ఏంటి అనుకుంటున్నారా, మన మొబైల్కి మనం ప్రొటెక్టర్ కింద వేసుకుంటాం కదా, స్క్రీన్ గార్డులు, గొరిల్లా గ్లాసులు లాంటివి. ఇది కూడా అటువంటిది, కానీ ఇది లిక్విడ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఏంటంటే మన మొబైల్ ఎక్కడ కింద పడింది డామ్ అంతే, మన యొక్క గుండె పగిలినట్టుగా ఆ మొబైల్ యొక్క స్క్రీన్ కూడా పగిలిపోతుంటుంది కదా. అటువంటప్పుడు ఈ యొక్క లిక్విడ్ గ్లాస్ని ఈజీగా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. స్టెప్ 1 ఏంటంటే బాగా తుడిసే, స్టెప్ 2 ఏంటంటే బాగా డ్రై అయినంత వరకు ఉండి, స్టెప్ 3 ఏంటంటే అందులో లిక్విడ్ పంపేసి పూర్తిగా ఒక నీట్గా ఉన్న క్లాత్ అయితే దీన్ని అయితే బాగా రఫ్ చేసినట్టుగైతే చాలు. అలాగే 10 నిమిషాల పాటు ఏడు చేయకుండా ఉండి ఎండబెడితే పూర్తిగా ఎండిపోతుంది కదా. ఎండిపోయిన తర్వాత మరొకసారి క్లాత్ పెట్టి తుడిచేసినట్టుగైతే చాలు. ఇదైతే ఒక థిక్ లేయర్ లాగా అయితే ఉండిపోతుంది. ఎక్కడ కింద పడినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలాగే పడికి ఎక్కడ. ఓకేనా. నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వేవ్. ఇదేంటి వేవ్ అంటే తరంగాలు కాదు, కాకపోతే ఏంటంటే మీ మొబైల్కి ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు మీరు ఎక్కడైనా ఛార్జ్ పెట్టాలనుకుంటే సరే మీకు వెంటనే మొబైల్ ఇంకో ఛార్జర్ అయితే ఉంటుంది, కానీ దాని కేబుల్ అయితే ఉండదు కదా. ఇది ఒక యూఎస్బీ కేబుల్ లాగా అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏమైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా సరే ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి కావచ్చు అండ్ ల్యాప్టాప్ కావచ్చు, దీంతో ఈజీగా అయితే మనం అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ మీకు అవుట్ఫిట్లో కూడా బాగా పనిచేస్తుంది. చూడడానికి కూడా మీకు ఒక యూఎస్బీ డ్రైవ్ లాగా అయితే కనిపించదు. ఏమంటారు, నచ్చినకైతే కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, వీలైతే అక్కడ నుంచి ఎదగొట్టండి. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు ఇపెగ్ గన్.
సో ఏదో పేరు సరిగ్గా తప్పు చదివినట్టుకున్నాను. ఏదో మొత్తానికి ఇది గన్. ఇదేంటంటే మన మొబైల్లో మనం షూటింగ్ గేమ్స్ ఆడుకుంటాం కదా, సో అదే విధంగా ఇది కూడా ఉన్నట్టంటే సో దీన్ని ఇన్సర్ట్ చేసేసుకున్నట్టుగైతే చాలు మన యొక్క స్క్రీన్లో మనం ఏ విధంగా అయితే గన్ అయితే ఫైర్ చేస్తామో సో ఇది కూడా ఉన్న అదే విధంగా అయితే ఫైర్ చేస్తున్న కొద్దీ మనకు అక్కడైతే ఇన్పుట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అవుట్పుట్. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే తీసుకుని వెళ్ళరు కాబట్టి సో దీంట్లో మన మొబైల్లోనే దీన్ని హ్యాంగ్ చేసినట్టుగైతే చాలు. సో దీని ద్వారా మనం అయితే గేమ్ని ఈజీగా ఆడవచ్చు. ఎస్పెషల్లీ ఒక గన్తో కాల్చినట్టుగైతే ఉంటుంది. సో బయట ఎలాగో మనం కాల్చలేం కాబట్టి. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు స్మార్ట్ బీపీ మానిటర్. మనం అయితే బీపీ చూడాలనుకుంటే ఒక మనిషి ఉండాలి, గట్టిగా పసకని పెసకాలి. కానీ ఇది అలా కాదు. ఏంటంటే దీన్ని ఈ విధంగా మన చేతికి పెట్టుకొని సో మొబైల్ యాప్ ద్వారా దీన్ని అయితే మనం మానిటరింగ్ అయితే చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మన బీపీ ఎంత ఉందన్న విషయం మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఎవరి హెల్ప్ లేకుండా మన బీపీ అయితే మనం చూసుకోవచ్చు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే మనమే ఎక్కువ బీపీ వచ్చినప్పుడు ఎలా చూసుకోవడం అవుతుంది, దాని గురించి నాకు తెలియదు. మీకు తెలిసినకైతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. సో చాలా మంచి గ్యాడ్జెట్, ఎస్పెషల్లీ ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వాళ్ళకి సో చాలా బాగా అయితే యూస్ అవుతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ బీపీ మానిటరింగ్ చేసుకోవాలనుకుంటే సో మీ ఇంట్లో ఎవరైనా ఉండకైతే తీసుకోండి. నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు ఫోన్ అంబ్రెల్లా. సో ఫోన్కి అంబ్రెల్లా ఏంటనుకుంటున్నారా? సో బయటకి ఆడికి వెళ్ళినట్టుకైతే ఇది వేసుకుని ఇంటికి వెళ్ళమని కాదు. ఎందుకంటే ఇది వేసినా సరే వర్షం అయితే ఆపదు. కాకపోతే ఏంటంటే ఒక చిన్న స్టాండ్ లాగా అయితే పనికి వస్తుంది. సో ఈ విధంగా సో చూసారా, దీన్ని అయితే అంటించాడు, దీని వెనకాల దీని అంబ్రెల్లా అయితే తగిలించాడు. సో అంతే, ఇంట్లో అయితే ఒక స్టాండ్ లాగా అయితే పనికి వస్తుంది. సో నచ్చినకైతే లైక్ చేయండి వీడియో, అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, వీలైతే అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. బట్ ఇవి అయితే అవసరం లేకుంటే శుభ్రంగా మొబైల్ వదిలి పెట్టుకుంటే డబ్బులు అయితే ఆదా అవుతాయి. సో మీకు ఏది కావాలంటే అది చూసుకోండి. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు స్మార్ట్ ఫోన్ వ్యాలెట్. సో ఇదేంటంటే మనం పౌచ్లు అయితే చూస్తాం కదా, సాధారణంగా పౌచ్లు వెనకాల డబ్బులు పెడుతుంటారు కదా. సో అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క గ్యాడ్జెట్. ఎందుకంటే సో దాని వెనకాల ఏం డబ్బులు పెట్టుకుంటారా స్వామి, సో దీని వెనకాల వాలెట్ అయితే ఇస్తాను, అందులో పెట్టుకోండి మీ కార్డులు కానీ డబ్బులు కానీ చెప్పడం కోసం. ఇది ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఎక్కువగా దీన్ని అయితే పెట్టుకుంటారు. సో లేడీస్ అయితే జెంట్స్ కూడా ఉన్నాం. సో మీ యొక్క వాలెట్లోని ఎస్పెషల్లీ కార్డ్స్ లాంటివన్నీ బాగా సేఫ్గా అయితే ఉంచుకోవచ్చు. సో ఎక్కడికైనా సరే పడిపోవడానికి అయితే అవకాశం లేదు. మీరేటంటారు? నచ్చింది కదా. సో నెంబర్ 1 గ్యాడ్జెట్ పోర్టల్ కోడ్. సో మన దగ్గర మొబైల్ ఉన్నప్పటికైతే బయటికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద సమస్య ఏంటంటే ఛార్జింగ్ అయితే అయిపోతుంటుంది. ఎందుకంటే ఎక్కువ మనం వాడేసి ఉంటుంది కదా, అందుకనేసి. సో అటువంటిప్పుడు మనం మొబైల్ ఛార్జ్ చేసుకుంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం బ్యాకప్ లాంటి వాడము, ఎందుకంటే అవి అసలు కంటే పెద్ద బరువు మొబైల్ కంటే. అందుకే కాబట్టి సో ఈ గ్యాడ్జెట్ అయితే చూడడానికి ఒక థర్డ్ లాగా ఉంది కదా. సో ఇదేంటంటే మనకి 1800 amps-తోని మన మొబైల్ని అయితే ఈజీగా అయితే ఛార్జ్ చేస్తుంది. సో మొబైల్నే కాదు, ఎన్ని ఇయర్ పాడ్స్ లాంటివి కూడా. సో ఎస్పెషల్లీ దీనికి ఏంటంటే మనం ఒక పక్క నుంచి మొబైల్ ఛార్జింగ్ చేస్తూనే సో ఇది బయట అయితే చాలా ఆటోమేటిక్గా ఇది కూడా ఛార్జింగ్ అయిపోతుంది. సో చూడడానికి చాలా బాగుంది కదా. సో ఇదేటో దేంట్లో పనిచేస్తున్న కూడా విషయం నాకైతే అర్థం కాదు. సో ఒకవేళ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, వీలైతే అక్కడ నుంచి మీరు చెక్అవుట్ అయితే చేయండి. సో ఇప్పటితోనైతే మన యొక్క మొబైల్ గ్యాడ్జెట్స్ లిస్ట్ అయితే అయిపోయింది. సో ఎలాగ అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. సో గాబరు మాట్లాడుతుంది కదా, సో అప్పుడప్పుడు మాట అయితే తడబడుతుంటుంది, ఏమనుకోగానే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా మీ సోమేష్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ వాళ్ళు ఎవరైతే ఉన్నట్టుగైతే సో మొబైల్ గ్యాడ్జెట్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా పంపించండి. థ్యాంక్ యూ.